నిద్రలేమికి వీడ్కోలు. నిద్ర ఎందుకు ముఖ్యం మరియు ఆహారం పాత్ర ఏమిటి? ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు జీవిత నాణ్యతలో మంచి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత మరియు గాఢ నిద్ర ఉన్నప్పుడు శరీరం శారీరకంగా మరియు మానసికంగా పునరుద్ధరించబడుతుంది, రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, చర్మం పునరుజ్జీవింపబడుతుంది మరియు గుండె ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా నిద్ర నాణ్యత తక్కువగా ఉన్నా లేదా ఎక్కువ కాలం నిద్రకు అంతరాయం కలిగినా శరీరం వేగంగా బలహీనపడుతుంది, మానసిక అలసట వస్తుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది మరియు అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. మనలో చాలా మందికి నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం సమయం లేకపోవడం కాదు కానీ ఒత్తిడి, వేగవంతమైన జీవనశైలి మరియు సరికాని అలవాట్లు. బిజీ పనులు, మానసిక ఒత్తిడి మరియు సాయంత్రం వేళల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడటం వల్ల మెదడు ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది. ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ల నుండి వచ్చే నీలి కాంతి మెల్టోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఇది నిద్ర రావడానికి నిర్ణయాత్మక పాత్ర పోషించే హార్మోన్. మెల్టోనిన్ తగ్గినప్పుడు నిద్రపోవడం కష్టమవుతుంది మరియు నిద్ర కూడా చాలా పల్చగా ఉంటుంది. అంతేకాకుండా కాఫీ, టీ మరియు మద్యం కూడా సహజ జీవ గడియారాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. కెఫీన్ నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు మెదడు ఎక్కువసేపు మేల్కొని ఉంటుంది. మద్యం ప్రారంభంలో నిద్ర వస్తున్నట్లు అనిపించినా అది గాఢ నిద్ర చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది, దీనివల్ల అర్ధరాత్రి మేల్కొనడం మరియు ఉదయం అలసటగా అనిపించడం జరుగుతుంది. నిద్ర సమయం కంటే నిద్ర నాణ్యత చాలా ముఖ్యమని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి 7 నుండి 8 గంటలు నిద్రపోయినా అది పల్చగా ఉంటే, తక్కువ సమయం నిద్రపోయి గాఢంగా నిద్రపోయిన వ్యక్తి కంటే ఎక్కువ అలసటగా అనిపిస్తుంది. అందుకే నిద్రను మెరుగుపరుచుకోవడానికి నిద్ర మరియు మేల్కొనే చక్రాలను ప్రభావితం చేసే అంశాలను సర్దుబాటు చేయాలి. ఇందులో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం కేవలం శక్తిని మాత్రమే ఇవ్వదు, అది హార్మోన్లు మరియు నరాల వ్యవస్థ పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుంది. మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మరియు మెల్టోనిన్ వంటి పోషకాలు ఉన్న కొన్ని ఆహారాలు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, జీవ గడియారాన్ని నియంత్రించడానికి మరియు గాఢ నిద్రకు సహాయపడతాయి. మెగ్నీషియం కండరాలను సడలిస్తుంది మరియు నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. ట్రిప్టోఫాన్ ద్వారా శరీరం సెరోటోనిన్ మరియు మెల్టోనిన్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది సహజంగా నిద్ర వచ్చేలా చేస్తుంది. మెల్టోనిన్ నేరుగా పగలు మరియు రాత్రి చక్రాలను నియంత్రించి శరీరం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో చెబుతుంది. సాయంత్రం వేళల్లో ఈ పోషకాలను సరైన ఆహారం ద్వారా అందించినప్పుడు శరీరం సులభంగా విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది, నిద్ర సహజంగా వస్తుంది మరియు అర్ధరాత్రి మేల్కొనే అవకాశాలు తగ్గుతాయి. ఇది మాత్రమే కాకుండా నిద్రకు మద్దతు ఇచ్చే ఆహారం హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు రోజంతా పనిచేసిన కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. ఈ వీడియోలో మనం నిద్రను సహజంగా మెరుగుపరిచే సులభమైన మరియు సాధారణ ఆహారాల గురించి తెలుసుకుంటాము. ఇవి మందులు కావు కాబట్టి వీటిపై ఆధారపడటం జరగదు మరియు వీటిని రోజువారీ భోజనంలో సులభంగా చేర్చుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో చేసే చిన్న మార్పుల ద్వారా మీరు మీ నిద్ర నాణ్యతలో మరియు ఉదయం పూట మీ శక్తి స్థాయిలలో పెద్ద మార్పును చూడవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ బంధువులు మరియు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి మరియు మీ నిద్ర పరిస్థితి గురించి క్రింద వ్యాఖ్యానించండి. ఇది మాకు మరిన్ని విలువైన వీడియోలను రూపొందించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నిద్రపోయే ముందు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే సహజమైన తోడ్పాటుదారులు బాదం మరియు చామంతి టీ. నిద్రకు మద్దతు ఇచ్చే ఆహారాల గురించి మాట్లాడేటప్పుడు బాదం పప్పులను ప్రకృతి ప్రసాదించిన వరంగా పరిగణిస్తారు. ఈ చిన్న గింజలలో మెగ్నీషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాలను సడలించడంలో మరియు నరాల వ్యవస్థను శాంతపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో మెగ్నీషియం తగ్గినప్పుడు కండరాలు బిగుసుకుపోతాయి, హృదయ స్పందన స్థిరంగా ఉండదు మరియు మెదడు విశ్రాంతి స్థితిలోకి మారడం కష్టమవుతుంది. అందుకే మెగ్నీషియం లోపం ఉన్నవారు తరచుగా నిద్ర పట్టక ఇబ్బంది పడటం లేదా అర్ధరాత్రి మేల్కొనడం వంటివి జరుగుతాయి. బాదంలోని మెగ్నీషియం కార్టిసాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది ఒత్తిడి హార్మోన్. ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో సాయంత్రం వేళల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది.
కార్టిసాల్ తగ్గినప్పుడు శరీరం సులభంగా వదులవుతుంది, శ్వాస నెమ్మదిస్తుంది మరియు సహజంగా నిద్ర వస్తుంది. ఇది మాత్రమే కాకుండా బాదంలో మెల్టోనిన్ కూడా ఉంటుంది, ఇది నిద్ర మరియు మేల్కొనే చక్రాలను నేరుగా నియంత్రించే హార్మోన్. ఆహారం ద్వారా మెల్టోనిన్ అందించడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఆసన్నమైందని శరీరానికి స్పష్టమైన సంకేతాలు అందుతాయి. బాదం వల్ల కలిగే మరొక ప్రయోజనం రక్తంలో చక్కెరను స్థిరీకరించే సామర్థ్యం. బాదంలో ఉండే మంచి కొవ్వులు మరియు పీచు పదార్థం వల్ల రాత్రిపూట రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరగదు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే రక్తంలో చక్కెరలో మార్పులు రావడం వల్ల శరీరం మేల్కొనేలా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది, దీనివల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. మీరు బాదం పప్పులను సాయంత్రం వేళల్లో చాలా సులభంగా తీసుకోవచ్చు. నిద్రపోయే ముందు ఒక గుప్పెడు బాదం గింజలు తినడం వల్ల రాత్రిపూట మెలకువ రాకుండా ఉంటుంది. మీరు బాదం వెన్నను తృణధాన్యాల రొట్టెపై రాసుకుని తినవచ్చు లేదా సాయంత్రం పానీయంగా బాదం పాలను తీసుకోవచ్చు. బాదంతో పాటు చామంతి టీ కూడా శరీరాన్ని మరియు మనస్సును శాంతపరచడానికి ఒక మంచి ఎంపిక. ఆందోళనను తగ్గించడానికి మరియు నిద్రను మెరుగుపరచడానికి వందల ఏళ్ల నుండి చామంతిని ఒక సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చామంతిలో ఎపిజెనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది మెదడులోని గ్రాహకాలతో అనుసంధానమై విశ్రాంతిని మరియు నిద్రను కలిగిస్తుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు వేడి చామంతి టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి, ఇవి నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణాలు. చామంతి టీ వల్ల ఎటువంటి అలవాటు పడటం జరగదు మరియు మరుసటి రోజు ఉదయం నీరసంగా అనిపించదు, కాబట్టి నిద్ర మాత్రలు వాడకూడదు అనుకునే వారికి ఇది చాలా అనువైనది. కేవలం నిద్ర కోసమే కాకుండా చామంతి శరీరంపై ఇతర మంచి ప్రభావాలను కూడా చూపుతుంది. చామంతి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుందని మరియు వాపులను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జీర్ణ సమస్యలు లేదా శరీరంలో ఉండే వాపులు కూడా మీకు నిద్ర పట్టకుండా మరియు గాఢ నిద్ర లేకుండా చేస్తాయి, కాబట్టి ఇది చాలా ముఖ్యం. మీరు చామంతిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఎండిన పువ్వులను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టి సాంప్రదాయ చామంతి టీని తయారు చేసుకోవచ్చు. శరీరం అంతా విశ్రాంతి పొందడానికి స్నానం చేసే నీటిలో చామంతి పువ్వులను వేయవచ్చు. లేదా నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణం కోసం చామంతి నూనెను ఉపయోగించవచ్చు. బాదం మరియు చామంతి టీ కలయిక వల్ల శరీరం లోపలి నుండి పోషణ పొందుతుంది మరియు మనస్సు శాంతిస్తుంది. ఇవి చాలా సాధారణమైన మరియు సులభమైన ఎంపికలు అయినప్పటికీ వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే నిద్ర నాణ్యతలో స్పష్టమైన మార్పు వస్తుంది. అరటిపండు మరియు పుల్లటి చెర్రీలు సహజ నిద్రను ప్రేరేపించే పోషకాహార వనరులు. అరటిపండు మనకు చాలా సులభంగా దొరికే పండు అయినప్పటికీ నిద్రకు ఇది ఎంతగా సహాయపడుతుందో చాలా తక్కువ మందికి తెలుసు. అరటిపండులో పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి కండరాలను సడలించడానికి మరియు రోజంతా ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే రెండు ముఖ్యమైన ఖనిజాలు. కండరాలు వదులైనప్పుడు నరాల వ్యవస్థ సులభంగా విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది, దీనివల్ల మీరు సులభంగా నిద్రపోవచ్చు. అంతేకాకుండా అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది, దీనిని శరీరం సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది. సెరోటోనిన్ అనేది మానసిక స్థితిని నియంత్రించే మరియు ప్రశాంతతను కలిగించే ఒక నరాల ప్రసారకం. ఇది శరీరంలో మెల్టోనిన్ ఉత్పత్తి కావడానికి కూడా మూల కారణం. సాయంత్రం వేళల్లో అరటిపండు తినడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు పెరిగి మనస్సు స్థిరంగా మారుతుంది మరియు గాఢ నిద్రకు మార్గం సుగమం అవుతుంది. రాత్రి భోజనం తర్వాత ఒక అరటిపండును డెజర్ట్ లాగా లేదా నిద్రపోయే ముందు చిన్న ఆహారంగా తీసుకోవచ్చు. మీరు అరటిపండును బాదం పాలు మరియు కొంచెం దాల్చిన చెక్కతో కలిపి ఒక వేడి పానీయంగా కూడా తయారు చేసుకోవచ్చు. అరటిపండు ముక్కలను ఓట్స్లో కలుపుకోవడం కూడా కడుపుకు బరువు లేకుండా పోషణను అందించే ఒక సులభమైన పద్ధతి. అరటిపండుతో పాటు పుల్లటి చెర్రీలు మెల్టోనిన్ అధికంగా ఉండే కొన్ని సహజ ఆహారాలలో ఒకటిగా పరిగణించబడతాయి. పుల్లటి చెర్రీలు లేదా వాటి రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో మెల్టోనిన్ పరిమాణం పెరుగుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మెల్టోనిన్ పెరిగినప్పుడు నిద్ర మరియు మేల్కొనే చక్రం మెరుగ్గా సర్దుబాటు అవుతుంది, దీనివల్ల మీరు త్వరగా నిద్రపోతారు మరియు రాత్రిపూట మేల్కొనే అవకాశాలు తగ్గుతాయి. పుల్లటి చెర్రీలలో వాపును తగ్గించే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
శరీరంలో ఉండే వాపులు లేదా నొప్పి వల్ల నిద్రలో అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పుల్లటి చెర్రీలలోని గుణాలు శరీరానికి విశ్రాంతిని ఇచ్చి నిరంతర నిద్రను కొనసాగించడానికి సహాయపడతాయి. నిద్రపోయే అరగంట ముందు ఒక గ్లాసు పుల్లటి చెర్రీ రసం తాగడం వల్ల నిద్ర పట్టడానికి పట్టే సమయం తగ్గుతుంది. ఇవి కాకుండా మీరు ఎండిన చెర్రీలను పెరుగు లేదా తృణధాన్యాలలో కలుపుకోవచ్చు లేదా చెర్రీ రసంతో స్మూతీని తయారు చేసుకోవచ్చు. అరటిపండు మరియు పుల్లటి చెర్రీల కలయిక సహజంగా నిద్రను మెరుగుపరుచుకోవాలి అనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. ఒకటి కండరాలను సడలించి మానసిక స్థితిని స్థిరపరిస్తే మరొకటి నేరుగా నిద్రకు అవసరమైన హార్మోన్ను అందిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీరు గాఢంగా నిద్రపోవచ్చు. ఉదయం లేవగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కివీ పండు మరియు ఓట్స్ నిద్రను గాఢంగా మార్చే చిన్న ఆహార పదార్థాలు. కివీ ఒక చిన్న పండు అయినప్పటికీ నిద్రకు ఇది చాలా పెద్ద ప్రయోజనాలను అందిస్తుంది. కివీ పండులో సెరోటోనిన్ పరిమాణం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మరియు నిద్ర చక్రాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే ఒక నరాల ప్రసారకం. సెరోటోనిన్ స్థాయిలు స్థిరంగా ఉన్నప్పుడు శరీరం సులభంగా విశ్రాంతి స్థితిలోకి మారి గాఢ నిద్రకు సిద్ధమవుతుంది. సెరోటోనిన్ అనేది శరీరంలో మెల్టోనిన్ ఉత్పత్తి కావడానికి పునాది కాబట్టి నిద్రపోయే ముందు కివీ పండు తినడం వల్ల సహజంగా మరియు స్థిరంగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా కివీ పండులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి మరియు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ వల్ల రాత్రిపూట కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం తగ్గుతుంది. దీనివల్ల అర్ధరాత్రి మేల్కొనడం మరియు ఇటు అటు తిరగడం వంటివి తగ్గుతాయి. చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఒత్తిడి మాత్రమే కాదు, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోవడం కూడా ఒక కారణం. నిద్రపోయే ముందు మీరు 2 కివీ పండ్లను చిన్న ఆహారంగా తీసుకోవచ్చు. కివీ పండ్లను అరటిపండు లేదా ఇతర పండ్లతో కలిపి పోషకాలు ఉన్న డెజర్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. కివీ పండును పెరుగు లేదా బాదం పాలలో కలిపి స్మూతీలా తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది మరియు నిద్రకు సహాయపడుతుంది. కివీ పండుతో పాటు ఓట్స్ కూడా నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావం చూపే మరొక సాధారణ ఆహారం. ఓట్స్లో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిని మితంగా పెంచుతాయి. ఇన్సులిన్ వల్ల ట్రిప్టోఫాన్ మెదడులోకి సులభంగా ప్రవేశిస్తుంది. దీనివల్ల సెరోటోనిన్ మరియు మెల్టోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా తృణధాన్యాల సమూహంలో సహజ మెల్టోనిన్ ఉండే అరుదైన ఆహారం ఓట్స్. సాయంత్రం వేళల్లో ఓట్స్ తినడం వల్ల రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల నిద్రకు అంతరాయం కలిగించే మార్పులు రావు. ఓట్స్ తిన్నప్పుడు కడుపు నిండుగా మరియు వెచ్చగా అనిపిస్తుంది. ఇది రాత్రి భోజనానికి లేదా నిద్రపోయే ముందు చిన్న ఆహారానికి చాలా అనువైనది. మీరు ఓట్స్ను వివిధ రకాలుగా ఆస్వాదించవచ్చు. బాదం పాలు, అరటిపండు ముక్కలు లేదా కివీ ముక్కలతో కలిపి ఒక గిన్నె ఓట్స్ తీసుకోవడం ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. ఓట్స్ను రాత్రంతా నానబెట్టి పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది మరియు త్వరగా జీర్ణమవుతుంది. ఓట్స్ను పుల్లటి చెర్రీ రసం మరియు పెరుగుతో కలిపి స్మూతీలా తీసుకోవడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది మరియు గాఢ నిద్ర పడుతుంది. కివీ పండు మరియు ఓట్స్ కలయిక నిద్రకు పూర్తి ప్రయోజనాలను అందిస్తుంది. ఒకటి నిద్రకు అవసరమైన హార్మోన్లకు మరియు జీర్ణక్రియకు మద్దతు ఇస్తే మరొకటి రక్తంలో చక్కెరను స్థిరీకరించి తేలికపాటి శక్తిని అందిస్తుంది. ఈ 2 ఆహారాలను సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా తీసుకుంటే నిద్ర నాణ్యతలో మరియు మరుసటి రోజు ఉదయం ఉండే ఉత్సాహంలో మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు. ప్రయోజనాల సారాంశం మరియు స్థిరమైన నిద్రకు సహాయపడే అలవాట్లు. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ఆహారాలు కేవలం నిద్రను మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. బాదం పప్పులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా గుండెకు మద్దతు ఇస్తాయి మరియు కండరాల విశ్రాంతికి సహాయపడతాయి. చామంతి టీ నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది మరియు వాపులను తగ్గిస్తుంది, తద్వారా పరోక్షంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అరటిపండు స్థిరమైన శక్తిని అందిస్తుంది, కండరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది మరియు మానసిక సమతుల్యతకు సహాయపడుతుంది.
పుల్లటి చెర్రీలలో బలమైన వాపు నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి తరచుగా ఒళ్ళు నొప్పులు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కివి పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఓట్స్ రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి, బరువును నియంత్రించడానికి మరియు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడానికి సహాయపడతాయి. ఇవి సాయంత్రం వేళలకు చాలా అనువైనవి. ఈ ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవడం అస్సలు కష్టం కాదు. నిద్రపోయే ముందు ఒక అరటిపండు లేదా ఒక గుప్పెడు బాదం పప్పులు తినడం ఒక చిన్న ఆహారంగా మారుతుంది. 1 నుండి 2 కప్పుల చామంతి టీ లేదా ఒక గ్లాసు పుల్లటి చెర్రీ రసం శరీరం త్వరగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఓట్స్ మరియు పండ్లతో కూడిన తేలికపాటి రాత్రి భోజనం లేదా కివీ పండ్ల ముక్కలు కడుపుకు బరువు లేకుండా పోషణను అందించడానికి సరిపోతాయి. అయితే నిద్ర స్థిరంగా మెరుగుపడాలంటే మీరు ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కూడా అలవరుచుకోవాలి. శరీరం సులభంగా మెల్టోనిన్ను ఉత్పత్తి చేయడానికి పడకగదిని చల్లగా, ప్రశాంతంగా మరియు చీకటిగా ఉంచండి. జీవ గడియారం స్థిరంగా పనిచేయడానికి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి మరియు మేల్కొనడానికి ప్రయత్నించండి. నీలి కాంతి ప్రభావాన్ని నివారించడానికి నిద్రపోయే కనీసం 1 గంట ముందు ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించండి. పగటిపూట క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి, కానీ రాత్రి వేళల్లో తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండండి. అన్ని నిద్ర సమస్యలు కేవలం ఆహారం వల్లనే రావని కూడా గుర్తుంచుకోవాలి. మీరు దీర్ఘకాలిక నిద్రలేమితో పాటు తీవ్రమైన అలసట, గట్టిగా గొర్రె పెట్టడం లేదా పగటిపూట అతిగా నిద్రపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ లేదా నిద్ర నిపుణులను సంప్రదించాలి. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలో శ్వాస ఆడకపోవడం లేదా తప్పుడు జీవనశైలి అలవాట్లకు మరింత లోతైన చికిత్స అవసరం కావచ్చు. నిద్ర చక్రంలో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మరియు మెల్టోనిన్ యొక్క ముఖ్యమైన పాత్రను అనేక పరిశోధనలు నిరూపించాయి. శరీరానికి ఈ పోషకాలు తగినంతగా అందినప్పుడు నిద్ర సాధారణంగా త్వరగా పడుతుంది, గాఢంగా ఉంటుంది మరియు అంతరాయాలు తక్కువగా ఉంటాయి. సరైన ఆహారాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో కలపడమే నిద్రను దీర్ఘకాలికంగా మెరుగుపరుచుకోవడానికి సహజమైన మరియు సురక్షితమైన మార్గం. మంచి నిద్ర అనేది మీరు పడకపై ఎంత సమయం గడిపారు అనే దానిపై మాత్రమే కాకుండా రోజంతా మీ శరీరాన్ని ఎలా చూసుకున్నారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. నిద్రపోయే ముందు 1 కప్పు చామంతి టీ, 1 అరటిపండు లేదా 1 గిన్నె వేడి ఓట్స్ వంటి చిన్న మార్పులతో ప్రారంభించండి. మీ శరీరం ఆ మార్పును గుర్తిస్తుంది మరియు మీరు ప్రతి ఉదయం మరింత ఉత్సాహంతో మేల్కొంటారు. ముగింపు. నిద్రలేమికి వీడ్కోలు మరియు ఈ రాత్రి నుండే ప్రారంభించండి. నిద్రలేమి అనేది ఒక్క రాత్రిలో వచ్చేది కాదు మరియు అది ఒక్క రాత్రిలో మాయమైపోయేది కూడా కాదు. ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు మరియు మనం ప్రతిరోజూ తినే ఆహారం వంటి అనేక అంశాలు కాలక్రమేణా పేరుకుపోవడం వల్ల కలిగే ఫలితమే ఇది. కానీ మంచి వార్త ఏమిటంటే, సరైన సమయంలో సరైన మద్దతు ఇస్తే శరీరం ఎల్లప్పుడూ తనను తాను సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు విన్న ఈ ఆహారాలు కేవలం మాయా పరిష్కారాలు కావు, కానీ శరీరం తన సహజ జీవ గడియారానికి తిరిగి రావడానికి సహాయపడే సహజమైన సాధనాలు. మీరు సాయంత్రం వేళల్లో బాదం పప్పులు, చామంతి టీ, అరటిపండు, పుల్లటి చెర్రీలు, కివీ పండు లేదా ఓట్స్ తీసుకున్నప్పుడు మీరు మీ శరీరానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపిస్తున్నారు. అది నెమ్మదించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మరియు నిద్రించడానికి సమయం ఆసన్నమైందని చెప్పడమే. రోజులు, వారాలు గడిచే కొద్దీ ఆ చిన్న సంకేతాలు నిద్ర త్వరగా పట్టడానికి, గాఢంగా ఉండటానికి మరియు స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయానికి ఏమిటంటే క్రమబద్ధత. అన్నింటినీ ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదు. మీకు బాగా సరిపోయే 1 లేదా 2 ఆహారాలను ఎంచుకుని వాటిని మీ సాయంత్రం అలవాట్లలో చేర్చుకోండి. నిద్రపోయే ముందు 1 కప్పు చామంతి టీ కావచ్చు, 1 అరటిపండు లేదా 1 గిన్నె వేడి ఓట్స్ కావచ్చు. శరీరం నెమ్మదిగా అలవాటు పడినప్పుడు సహజంగా నిద్ర రావడం మీరు గమనిస్తారు మరియు నిద్రలేక తపించే రాత్రులు క్రమంగా తగ్గుతాయి. మంచి నిద్ర అనేది ఆరోగ్యం యొక్క అన్ని కోణాలకు పునాది అని గుర్తుంచుకోండి. తగినంత మరియు గాఢ నిద్ర ఉన్నప్పుడు మానసిక స్పష్టత పెరుగుతుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు ప్రతిరోజూ శరీరం మెరుగ్గా కోలుకుంటుంది.
మీరు కేవలం బాగా నిద్రపోవడమే కాదు మరింత ఆరోగ్యంగా జీవిస్తారు. ఒకవేళ మీరు ఈ వీడియోను సాయంత్రం వేళల్లో చూస్తున్నట్లయితే ఈ రాత్రి నుండే దీనిని పాటించడానికి ప్రయత్నించండి. రేపటి వరకు వేచి ఉండకండి. ఈ రాత్రి మీరు చేసే ఒక చిన్న మార్పు రేపు ఉదయం ఒక గొప్ప మార్పును తీసుకురాగలదు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం, వీడియోను షేర్ చేయడం మరియు మీ నిద్ర అనుభవాల గురించి వ్యాఖ్యానించడం మర్చిపోకండి. మీరు పంచుకునే విషయాలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఇతర వ్యక్తులకు ఎంతో సహాయపడతాయి.